ఇటీవల భారత పురావస్తు శాఖ తిరుపతి జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతంలో విజయనగర రాజు సదాశివరాయలకు చెందిన 3 ముఖ్యమైన 16వ శతాబ్దపు శాసనాలను వెలికితీసింది. ఈ శాసనాలు తెలుగు, తమిళం మరియు కన్నడ భాషల్లో ఉన్నాయి. వీటిని పరిశీలించగా ఇవి క్రీస్తు శకం 1554 జూలై 1 నాటివని స్పష్టమైంది. సదాశివరాయలు గారు పవిత్ర స్నానం ఆచరించడానికి చేపట్టిన వ్యక్తిగత యాత్రలో భాగంగా పాప వినాశనం వద్ద ఒక శివాలయము మరియు ఒక మఠాన్ని నిర్మించిన విషయాన్ని ప్రధాన శాసన పాఠ్యము నమోదు చేస్తుంది. గుడిమల్లం పరశురామేశ్వర ఆలయంలోని నిత్య నైవేద్యము మరియు పూజా కార్యక్రమాల నిర్వహణ కోసము 2 గ్రామాల నుండి పన్నులు మరియు భూమిని కేటాయించిన వివరాలు ఇందులో ఉన్నాయి. ఈ శాసనంలో బెండికెరికి చెందిన లింగన్న ఓడయ్య శిష్యుడైన సదాశివ బసవన్న ఓడయ్య మరియు చెంబపెరియ కుమారుడైన పెద్దయ్య పేర్లు ప్రస్తావించబడ్డాయి. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందిన గుడిమల్లం ఆలయం భారతదేశపు మొట్టమొదటి శివాలయంగా మనందరికీ తెలిసిన విషయమే. తర్వాతి కాలంలో సమీపంలోని ఇతర ప్రదేశాల ప్రాచుర్యం పెరగడంతో ఇది కొంత వెనుకబడినప్పటికీ విజయనగర కాలంలో దీనికి ప్రత్యక్ష రాజ్యపోషణ మరియు నిధులు లభించాయని ఈ శాసనాలు ధృవీకరిస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా మనము విజయనగర సామ్రాజ్యం గురించి కొంత విషయాన్ని తెలుసుకుందాం. తుంగభద్ర నదీ తీరంలో సంగమ వంశానికి చెందిన హరిహర రాయలు మరియు బుక్కరాయల చేత 1336వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. మధ్యయుగ దక్షిణ భారతదేశంలో రాజకీయ స్థిరత్వము, సాంస్కృతిక పునరుజ్జీవనము మరియు నిర్మాణ శైలిలో వినూత్న ఆవిష్కరణలకు పరాకాష్ఠగా నిలిచింది విజయనగర సామ్రాజ్యము. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ, సాలువ, తులువ మరియు ఆరవీడు అనే 4 వంశాలు పరిపాలించాయి. ఈ సామ్రాజ్యము తులు వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయల కాలంలో తన అత్యున్నత దశకు చేరుకుందని మనందరికీ తెలిసిన విషయమే. గొప్ప పాలకుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు రాజకీయ కావ్యమైన ఆముక్తమాల్యదను రచించారు. అష్టదిగ్గజాలుగా పేరు గడించిన 8 మంది ప్రముఖ పండితులను ఈయన పోషించారు మరియు గజపతులు, ఆదిల్ షాహీలపై వ్యూహాత్మక సైనిక విజయాలను కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు సాధించారు. పరిపాలనా పరంగా ఈ సామ్రాజ్యము నాయంకర వ్యవస్థపై ఆధారపడి ఉండేది. ఇది ఒక కీలకమైన వికేంద్రీకృత భూస్వామ్య విధానము. దీని ప్రకారము సైనిక అధిపతులు ఒక నిర్దిష్ట సైనిక దళాన్ని నిర్వహించి కప్పం చెల్లించినందుకు ప్రతిఫలంగా వారికి భూభాగాలు మంజూరు చేయబడేవి. సాంస్కృతికంగా ఈ సామ్రాజ్యం ద్రావిడ వాస్తు శైలి యొక్క చివరి దశకు నాంది పలికింది. ఇందులో భాగంగా సంక్లిష్టమైన కళ్యాణ మండపాలు, ఏకశిలా అలంకార స్తంభాలు మరియు ఎత్తైన రాయగోపురాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఇవి హంపీలోని విఠలస్వామి మరియు హజరరామ దేవాలయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. మొరాకో దేశానికి చెందిన ఇబన్ బటూటో, ఇటలీకి చెందిన నికోలో డి కాంటి, పర్షియాకు చెందిన అబ్దుల్ రజాక్, పోర్చుగల్కు చెందిన డొమింగో పేస్ వంటి విదేశీ రాయబారులు ఈ సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని గురించి వారి రచనల్లో విపులంగా రచించారు. అదేవిధంగా వ్యాపారులు నిరంతరం పంపిన సవివరమైన చారిత్రక గ్రంథాలు వంటివి కూడా ఈ సామ్రాజ్యం గురించి మనకు తెలియచేస్తున్నాయి. 1565లో దక్కన్ సుల్తాన్లందరూ ఈ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఏకమై తల్లికోట లేదా రాక్షస తంగడి అనే యుద్ధంలో ఈ సామ్రాజ్య విచ్ఛిన్నానికి వీరందరూ ముఖ్య కారకులయ్యారు. ఆ విధంగా ఎంతో వైభవాన్ని గడించిన ఈ సామ్రాజ్యము అంతమైంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో సదాశివరాయలు గారు వేయించినటువంటి ఈ శాసనం గురించి తెలుసుకున్నాము. రాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఈ వివరాలు మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.